అందరికీ నమస్తే. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా జరగవా ఇది ఒక పెద్ద డైలమా. దేవుని కూడా తెలియదు లాస్ట్కి. రేవంత్ రెడ్డి వాళ్ళ డ్రామా ఏందో అర్థమైతలేదు. ప్రజలను పిచ్చోళ్ళని చేయాలని, ప్రజలను తప్పుదో పట్టియాలని ఆడుతున్న డ్రామా హైకోర్టులో పండింది. హైకోర్టులో 42% రిజర్వేషన్ మీద చర్చ చాలా హాట్గా జరిగింది. 40 నిమిషాల పాటు హైకోర్టులో అడ్వకేట్ జనరల్ తప్పించుకున్నాడు. ఈ ప్రభుత్వం మీద ఆయనకే నమ్మకం లేదు. చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. అసలు రిజర్వేషన్స్ ఇచ్చేసిండ్రు ఆల్రెడీ. ఇప్పుడు అన్ని గ్రూపులలో మొత్తం రిజర్వేషన్సే కనిపిస్తున్నాయి. మా ఊరికి ఎస్సీ వచ్చిందంటే, మా ఊరికి బీసీ వచ్చిందంటే 69% రిజర్వేషన్తో జీవో ఇచ్చింది గవర్నమెంట్. అది నిలుస్తుందా నిలవదా వీళ్ళకి తెలుసు. అయినా సరే జనాలను తప్పుదో పట్టినకే నడుస్తుంది ఇదంతా. ఇక ఎలక్షన్ పెట్టరా అనే విషయాలు మనం మాట్లాడదాం. అన్ని విషయాలు కోర్టులో ఏం జరిగిందో కూడా మీకు చెప్తా. అసలు ఈ రిజర్వేషన్ నిలుస్తుందా నిలవదా, జడ్జీలు ఏమన్నారో కూడా మీతో మాట్లాడతాను నేను. అన్ని విషయాల కన్నా ముందు చాలామంది పాపం దసరా పండుగ వచ్చింది, ఖర్చు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల జనం, ఆశాభావులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ఈ గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టదో తెలియదు. అందుకే నేను ఈ వీడియో కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఖర్చు పెట్టుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమైంది అసలు అంత దుందుడుకు చర్యలు, ప్రభుత్వ అనాలోచిత చర్యలు. ఈ ప్రభుత్వం కోర్టు ఎప్పుడో చెప్పింది సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ పెట్టమని. ఇప్పుడు నాకు కొసకొచ్చినాక గొంతు పర్రా గొంతు దిగాలి, రక్తం గారాలి. గవర్నమెంట్కి ఇప్పటిదాకా గుర్తురాలి లోకల్ బాడీ ఎలక్షన్ పెడదామని. ఇప్పుడు గుర్తుకొచ్చింది. అదే డ్రామా. ఏమైంది, ఇచ్చిర్రు వీళ్ళు రిజర్వేషన్స్ మీద జీవో ఇచ్చిర్రు. ఇస్తే ఏమైంది, కోర్టుకు పోయారు కొంతమంది. రెడ్డి జాగృతి వాళ్ళు పోయినారని చెప్తున్నారు. ఆ రెడ్డి జాగృతిలో ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సరే, ఎవరెవరు ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు పోయినరు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. జీవో ఇచ్చి వీళ్ళు బతిమలాడుతున్నారు. పొన్నం ప్రభాకరు వాళ్ళు వీళ్ళు పాపం ఎవరు కోర్టుకోకండి ప్లీజ్ అని. అది పోవడం హక్కు. కోర్టులు ఉన్నది ఎందుకు, ఇంకా అట్లా కోర్టులు పోకపోతే కోర్టులు ఎందుకు, జడ్జీలు ఎందుకు, లాయర్లు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా ఎవరైనా కోర్టుకు పోయినా మేము వాదిస్తాం, నిలబడతాం, మేము గెలిపిస్తామని చెప్పాలి. కానీ మీరు ఎవరు కోర్టుకోవద్దు అంటే కోర్టుకు పోతే నిలవదు అని వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. కానీ జనాలను తప్పుదో పట్టినికే ఆ జీవో ఇచ్చిర్రు. పాపం ఉరుకులాడుతున్నారు ఊర్లుల్లా. జెడ్పీటీసీ కోసం అని, ఎంపీటీసీ కోసం అని, మా ఊరు బీసీకి వచ్చిందంటే ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. సార్ మాది బీసీకి వచ్చింది మార్పియండి సార్ అని ఒకరు, మాకు ఎస్సీకి వచ్చింది మార్పియండి సార్ అని ఒకరు, సార్ మా ఊర్లో రెడ్డికే రావాలని ఇంకొందరు, సార్ మా ఊర్లో ఇదే రావాలని ఇంకొందరు. ఇట్లా ఉరుకులాడుతున్నారు జనమంతా కూడా. జనాల్లో ఎలక్షన్ మూడు క్రియేట్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. ఎందుకు అనిపించిందంటే వీళ్ళు గవర్నమెంట్లో కోర్టులో, హైకోర్టులో వీళ్ళ వాదనలు, అడ్వకేట్ జనరల్ వీళ్ళ తరఫున సోర్స్ రెడ్డి గారు వాదనలు వినిపించిండ్రు. అసలు చాలా ఇంపార్టెంట్ అది, ప్లస్ ఆసక్తి కూడా కనిపించింది. కోర్టు కూడా చాలా స్పీడ్గా రియాక్షన్ అనేది కనిపించింది. మధ్యాహ్నమే హౌస్ మోషన్ పిటిషన్. నేను ముందే చెప్పినా కదా, వీళ్ళేమో శుక్రవారం సాయంత్రం ఇస్తాం, 5 రోజులు సెలవు వస్తుంది కోర్టుకు, ఎవరు కోర్టుకోనికి అవకాశం ఉండదు. అంత అనాలోచితమా? చిన్నపిల్లల ఆటనా ఇదేమన్నా? ఇంతమంది 60% ఉన్న బీసీల భావోద్వేగాలతో గేమ్ ఆడుతుంది ప్రభుత్వం. తెలియదా సెలవు రోజుల్లో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తారని? వేసిండ్రు. కోర్టు యాక్సెప్ట్ చేసింది. విజయసేన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బెంచ్ను అలాట్ చేసింది. డిస్కషన్ అయింది. దానిలో అంటారు మేము నోటిఫికేషన్ ఇవ్వము అని హామీ ఇవ్వమని అడిగింది అడ్వకేట్ జనరల్. సరే, విచారణ జరుగుతుంది. ఆయన ఎంతసేపటికి, రేపటికి వాయిదా వేయండి, ఎల్లుండికి వాయిదా వేయండి విచారణను, సోమవారానికి వాయిదా వేయండి, మంగళవారానికి వాయిదా వేయమని అడగడమే అడ్వకేట్ జనరల్ తప్ప గవర్నమెంట్ తరఫున పకడ్బందీగా వాదించలేకపోయింది ఆయన. జడ్జీలే ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్తున్నారు. అంటే లేదు మేము అసెంబ్లీలో చేయించినాం, అసెంబ్లీలో చేపిస్తే చట్టం అయింది ఏమన్నా? అసెంబ్లీలో చేపిస్తే పోయి గవర్నర్ దగ్గర ఆగిపోయింది, ఓ ఫైల్ పోయి రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. జడ్జి మాట్లాడిన మాటలు. మరి అట్లాంటప్పుడు చట్టం కాలే కదా. చట్టం కానప్పుడు ఎట్లయితే అని అడిగిండు. నోటిఫికేషన్ వీళ్ళ డ్రామా హైకోర్టులకు తెలిసిపోయినట్టుంది. వీళ్ళదేంది, సెలవు వస్తుంది, ఎవరు కోర్టుకు పోరు, మేము ఈరోజు రిజర్వేషన్ షెడ్ను ఇస్తాము, తర్వాత నోటిఫికేషన్ ఇస్తాం, ఇంకా నోటిఫికేషన్ ఇస్తే కోర్టు ఇన్వాల్వ్ కాదు. ఎవరు చెప్పినారో ఇది కూడా ఒక డ్రామానే. సేమ్ ఇట్లే సెలవు వచ్చింది కోర్టుకి ఎవరు వారు, చిన్న పిల్లలకు తెలుసు, చిన్న పిల్లలకు తెలుసు ఇట్లా అవుతుందని. ఇక దాంతోపాటు అడ్వకేట్ జనరల్ ఒక క్వశ్చన్ అడిగిన వాళ్ళు, నోటిఫికేషన్ ఇవ్వమని అదే వాయిదా అడుగుతారు కదా, వాయిదా వేస్తాం, మేము మళ్ళీ విచారించే వరకు నోటిఫికేషన్ ఇవ్వము అని అఫిడవిట్ ఇవ్వమన్నాడు అడ్వకేట్ జనరల్. అబ్బోబో నేనియ్యా అంటున్నాడు. అంటే గవర్నమెంట్ మీద ఆయనకి నమ్మకం లేదు. రేపు నోటిఫికేషన్ ఇస్తారు, ఇచ్చిర్రు అనుకో అడ్వకేట్ జనరల్ బుక్ అవుతారు కోర్టులో. కాబట్టి
ఆయన ఒప్పుకోలేదు. నేను పక్కకు పోయి మాట్లాడుస్తాను మా ఆఫీసర్స్తో అని చెప్పి పోయి మాట్లాడిండో లేదో అసలు. మాట్లాడితే ఎవరు అందుబాటులోకి రాలేదంట, సీఎస్ అందుబాటులోకి రాలేదంట, ఇంకెవరెవరు అందుబాటులోకి రాలేదంట. అంటే ప్రభుత్వం అడ్వకేట్ జనరల్కి అందుబాటులో లేదా? అంత దరిద్రపు పాలన నడుస్తుందా తెలంగాణలో? మళ్ళీ అడ్వకేట్ జనరల్ అబద్ధం చెప్పిండో ఏమైందో కానీ వచ్చి జడ్జికి చెప్తుండు, లేదు మా వాళ్ళు ఎవరు అందుబాటులోకి రాలేదు, నేనేం చెప్పలేను. ఆయన అసలు బాధ్యత వేసుకుంటలేడు అడ్వకేట్ జనరల్. గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు, ఈ కేసు ఖచ్చితంగా గెలిపిస్తామని నమ్మకం ఉన్నప్పుడు గవర్నమెంట్ తరఫున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్, ఎందుకంటే ఆయనకు డబ్బులు మొత్తం మన డబ్బులే ఇస్తారు అడ్వకేట్ జనరల్ జీతం మొత్తం, ఆయన భరించాలి కదా మరి. ఆయన ఆ వెయిట్ తీసుకోవాలి కదా, వెయిట్ తీసుకుంటలేడు. అసలు వీళ్ళ డ్రామా చివరికి వచ్చింది. చివరికి ఎందుకు వచ్చింది అంటున్నంటే, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన విచారించారు కోర్టు. ఇదంతా అన్కాన్స్టిట్యూషనల్గా పోయినప్పుడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయినప్పుడు ఏ అంశానైనా విచారిస్తాయి కోర్టులు. ఎందుకు విచారించవు? ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు, నోటిఫికేషన్ పోయినా విచారిస్తామని చెప్పింది హైకోర్టు. నోటిఫికేషన్ మీరు వేసినా ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ చేయకముందే ఈ రిట్ పిటిషన్ వచ్చింది కాబట్టి, అంటే పోయిన వాళ్ళు కోర్టుకు పోయిన వాళ్ళు ముందే వచ్చారు కాబట్టి ఇది లైవ్లో ఉంటుంది, మేము విచారిస్తాము అని చెప్పింది. 8వ తారీఖు వాయిదా వేసింది. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళకి అర్థం కావాల్సింది, గవర్నమెంట్కు లేకపోతే ప్రజలకు వీళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంది, గవర్నమెంట్ ఏమో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఏంది పబ్బం గడుపుకోవడం? ఇది ఎవరి మీదో వాళ్ళ మీద వీధి మీద వేసి, ఇది కాదు అని తెలుసు గవర్నమెంట్కి, ఇది కానే కాదు, 9th షెడ్యూల్లో పెట్టించుకోవాలిగా, మీరు 9th షెడ్యూల్లో పెట్టించుకోవాలని అడిగింది హైకోర్టు జడ్జి. దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. రాజ్యాంగం మీదనే, రాజ్యాంగాన్ని కాపాడేదే హైకోర్టు, రాష్ట్రపతి, గవర్నరు, సుప్రీంకోర్టు. ఇదంతా రాజ్యాంగం, మన భారతదేశ ప్రజాస్వామ్యమే రాజ్యాంగం అనే దాని మీద ఉంది, బేస్ మీద. నువ్వు బేస్నే కూలగొట్టేసి ఇది ప్రజాపాలన అని ఏదో ఎర్రది ఒకటి రాజ్యాంగం బుక్ పట్టుకొని మేమే ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్తే ఇది దేశవ్యాప్తంగా నవ్వుల పాలవుతారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు చాత కాకపోతే మా చాతను అయితే లేదు, మేము పార్టీకి వెళ్ళి 42% ఇచ్చుకుంటాం, మీరు ఇస్తారో ఎవరో మాకు సంబంధం లేదు అని అడగండి. ఒకవేళ బీసీలు కాంప్రమైజ్ అవుతారేమో, మీ పార్టీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతారేమో అడగండి. అందుకే ఈ డ్రామా చివరికి వచ్చింది అంటున్నా. ఇప్పుడు 8వ తారీఖు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా హియరింగ్ జరుగుతుంది. అది నిలవదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి జడ్జీలే చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదని. కరెక్ట్ కాదన్నప్పుడు రేపు హైకోర్టు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకు పోగలరా వీళ్ళు? వీళ్ళు ఇక్కడనే నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేరు, ఇక్కడనే వాదన జరిపే పరిస్థితుల్లో లేరు, ఇక్కడనే మేము నిలబడతాం, మేము ఇచ్చిన జీవో మీద మేము నిలబడతామని చెప్పే అవకాశం ఈ ప్రభుత్వానికి లేదు. అంత ధైర్యంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు, బీసీ మంత్రులు, సీఎం ఎవరు. ఒక గేమ్ అనమాట ఇది. ఒక గేమ్ ఆడతా ఈ గేమ్లో ఎవరిని ఇది ఏ బీజేపీ వాళ్ళ మీదో ఏ బీఆర్ఎస్ వాళ్ళ మీదో తోసేసి ఇవన్నీ ఏద్దామని చూస్తున్నారు. మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే, వీళ్ళ డ్రామా మొత్తం చూస్తుంటే ఎలక్షన్ జరుగుతుంది అని మూమెంట్ కనిపిస్తలేదు. ఎలక్షన్ జరగాలంటే ఒక్కటే, ఏందా ఒకటి, పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇస్తారేమో వాళ్ళు, కానీ మిగతా పార్టీలో కూడా బీసీలకు ఇస్తారని గ్యారంటీ ఉంది. అప్పుడు ఈ ప్రభుత్వం బీసీలకు 40% ఇస్తాం అన్న రిజర్వేషన్ ఇస్తామన్న వాదన మీద నిలబడ్డట్టు ఎట్లయితుంది? మోసం చేసినట్లే అవుతుంది. ఏదో ఒకటి చేయాలి. అసలు వీళ్ళు ఎలక్షన్ పెట్టే ఆలోచన ఉందా? కోర్టు కూడా అన్నది ఇంత లాస్ట్కి వచ్చినాక మీకు ఎప్పుడో టైం ఇస్తే ఇప్పుడా వచ్చేది, ఇంకా ఆపండి, ఎలక్షన్ వాయిదా వేసుకుంటే అవసరం అవుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎలక్షన్ పెడుతుంది అని చెప్పడానికి ఎక్కడ బేస్ కనిపిస్తలేదు. వీళ్ళు ఎలక్షన్ పెట్టాలంటే ఒక్కటే దారి, నేను చెప్పిన దారి. అది నేను కూడా కొంతమంది అడ్వకేట్తో మాట్లాడినాక చెప్తున్నా. ఈ హైకోర్టులో ఇవ్వాలి కాకపోతే వచ్చే బుధవారం హియరింగ్, మళ్ళీ ఆ రోజు విచారణ జరుగుతుంది కదా. నోటిఫికేషన్ ఇచ్చేసి షెడ్యూల్ ఇచ్చేసి అయిపోతుందా? పక్కన రాష్ట్రాల్లో ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి. పక్క రాష్ట్రాల్లో ఏం జరిగింది? పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్రలో ఎలక్షన్ రేపు ఎలక్షన్ అనగా ఎలక్షన్ రద్దయిపోయింది, ఎలక్షన్ క్యాన్సిల్ చేసింది కోర్టు. ఏం చేయలేరు, అన్కాన్స్టిట్యూషనల్ కదా అది. కాన్స్టిట్యూషనల్ వీళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది రాజ్యాంగానికి లోబడే ఉందని చెప్పలేకపోతున్నారు. ఎంతసేపటికి మేము ఆడ హామీ ఇచ్చినాం కాబట్టి బీసీలు తంతరు మమ్మల్ని అని చెప్పి ఏదో ఒక డ్రామాకు తెరలేపారు. కానీ లేకపోతే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో కోరుకోయేవాళ్ళు. ఈ జీవో ఇస్తేనే రిజర్వేషన్లు వచ్చేది ఉంటే ఎప్పుడో వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది, అప్పుడే ఇచ్చేయాల్సిన జీవో. అప్పటి నుంచి ఇప్పటి కోర్టులో నడిచి ఏదో క్లారిటీ వచ్చేది కదా. అంత గొంతు మీదకి వచ్చినాక ఏది కదా గవర్నమెంట్. ఎనీవే, హైకోర్టులో జరిగిన వాదనలు, ఈ గవర్నమెంట్ వినిపించిన వాదనలు, తర్వాత ఈ గవర్నమెంట్ ఆడుతున్న డ్రామా అన్నీ చూస్తుంటే ఎలక్షన్ జరుగుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే చూసి ఆచితూచి ఖర్చు పెట్టుకోండి, ఆచితూచి ఖర్చు చేయండి. పండుగ పాపం అని చెప్పేసి దావతలకు పెట్టిరనుకో ఎలక్షన్ వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి మరి ఇంకోసారి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎనీవే, ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ పెడతామన్న నమ్మకం లేనప్పుడు నాలాంటి వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీరు నమ్ముతలేదో మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.